Big TV without fear or favor. తెర ముందు కనిపించేవాళ్ళే కాకుండా తెర వెనుక ఎంటైర్ ఛానల్ని ముందుండి నడిపించే ఆ టీం మాకు ఎంతో ఎనర్జెటిక్ టీం ఉంది, ఎంతో టాలెంటెడ్ టీం ఉంది, మల్టీ టాలెంటెడ్ టీం మాకంతా కూడా ఉంది. అందులో ఐటీ వింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫీసర్ అభిషేక్ వర్మ అండ్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ బాలమురళీ కృష్ణ అండ్ పీసీఆర్ హెడ్ శివకృష్ణ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేటివ్ హెడ్ నాని అండ్ గ్రాఫిక్స్ హెడ్ సాయి అండ్ కెమెరా హెడ్ అశోక్. ఎంటైర్ ఈ వీడియో మొత్తం చూపించేదంతా కూడా ఆయన టీం. అండ్ శిల్ప గారు, బిగ్ టీవీ గ్రూప్ హెచ్ఆర్ మేడం ఇక్కడ ఉన్న ప్రతి ఎంప్లాయీని రిక్రూట్ చేయటం, ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుని ముందుకు రన్ చేయటం. అండ్ నెక్స్ట్ డిజిటల్ టీం, మీరందరూ ఈ మధ్యకాలంలో మొబైల్లో చూస్తూ ఉన్నారు, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ అండ్ యూట్యూబ్ కంటెంట్ మొత్తం చూస్తున్నారు. ఆ కంటెంట్ మొత్తాన్ని ప్రతి ఒక్కటి మీ దగ్గరికి రీచ్ చేసే టీం ప్రియాంక అండ్ సుధీర్ టీం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఆర్ దగ్గరికి వద్దాం. శిల్ప గారు, ఎలా ఉంది బిగ్ టీవీ? మీరు కూడా ఇంతకుముందు చాలా ఛానల్స్లో పనిచేసి వచ్చి ఉన్నారు, అక్కడికి ఇక్కడికి తేడా ఏం గమనించారు? సో నాది ఓవరాల్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో బిగ్ టీవీ నాకు చాలా కొత్తగా నేర్పించిన అనుభవాలు చాలా ఉన్నాయి. సో I congratulate my entire team and I hope it should give a big success. Thank you. Yeah, thank you madam. Sai? సో నేను బిగ్ టీవీ స్టార్టింగ్ నుంచి నేను ఇక్కడ ఉన్నా. సో బిగ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ బిగ్ టీవీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సాయి. ప్రియాంక, ఎలా డిజిటల్లో ఎలా ఉంది? ప్రజలతో ఆ కనెక్టివిటీ కావచ్చు, ప్రజలకి రీచింగ్ కావచ్చు. డిజిటల్లో లేట్గా వచ్చిన లేటెస్ట్గా అందరిలోకి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ 20 years ఏజ్ ఉన్న ఛానల్స్ని క్రాస్ చేసాము డిజిటల్లో. అండ్ ఇప్పుడు న్యూ టెక్నాలజీతో వెళ్తున్నాం, ఇంకా ఫాస్ట్గా వెళ్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ప్రియాంక. నాని, ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఎక్కువ నడుస్తుంది. సో బిగ్ టీవీకి సంబంధించిన ఏఐ కంటెంట్ అంతా జనరేట్ చేసేది ఆయనే. నాని గారు, ఎట్లా ఉంది? మనం చాలా ఎవల్యూషన్స్ చూస్తాం. ఇది ఎవల్యూషనరీ కాదు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెవల్యూషనరీ. మనం పక్క ఛానల్స్తో కాదు, ఇప్పుడు మనం నేషనల్ వైజ్గా మనం కాంపిటేట్ అవుతున్నాం. ఐఎమ్ సో మచ్ హ్యాపీ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ నాని. బాలు గారు ఎలా అంటే? అందరూ టీం వర్క్, అందరూ బాగా కోఆపరేటివ్గా ఉన్నారు, అందరూ వర్క్ చేస్తాం. ఇంతకుముందు ఛానల్స్ వర్క్ దానికి ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందరూ కలిసి ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. ఎస్ వర్మ, ఎట్లా ఐటీ డెవలప్మెంట్ అంతా కూడా మీరు చేస్తున్నారు దగ్గర ఉండి? సో మన దగ్గర ఉన్న టెక్నాలజీ మనం వాడుతున్నంత లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా విజయ్ సార్ చాలా థ్యాంక్స్ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ప్రూవ్ చేసుకునేందుకు. అండ్ ఐ విష్ బిగ్ టీవీ బికమ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నెట్వర్క్ ఇన్ ఇండియా. అశోక్ సార్, నాకు మీడియా ఫీల్డ్లో 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఆ ఎక్స్పీరియన్స్ తోటి అంటున్నాను, ఇక్కడ ఉన్న టీం వర్క్ అయినా చాలా బెస్ట్ టీం సార్. కెమెరా అయినా, ఎడిటింగ్ అయినా, ఏదైనా చెప్తున్నాను, విజువల్ పరంగానైనా మేము ముందు ఎలా వెళ్ళాలనేది కూడా ఎక్స్క్లూజివ్ అనేది కెమెరా నుండి రావాలనేది మేము ఫిక్స్ అయిపోయాం సార్. తర్వాత నెక్స్ట్ ఎలా మేము కొత్త కంటెంట్ అంటున్నారు కదా, కొత్త కంటెంట్గా కొత్త విజువల్ కూడా చూస్తారు సార్ ముందు. ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ అశోక్. అండ్ పీసీఆర్ శివ, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. పీసీఆర్ అంటే డెడికేటెడ్ పని చేసేది ఎనర్జీ అండ్ టైం మేనేజ్మెంట్. ఎవ్రీ మినిట్ ఇంపార్టెంట్ పీసీఆర్ అంటేనే. ఇప్పుడు రిపోర్టర్ వార్త తీసుకువచ్చిన స్క్రిప్ట్, డెస్క్ వాళ్ళ స్క్రిప్ట్ రాసినా కానీ అది ప్రజెంట్ చేసిన యాంకర్నైనా అందంగా టైం టు టైం చూపించేది పీసీఆర్. అది చేయడానికి మేము 100% రెడీగా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. ఎస్, పీసీఆర్ అంటే మీరు చూసే ప్రతి వీడియోని వాళ్ళు బటన్ నొక్కందే ఏది బయటికి రాదు. నేను మాట్లాడాలన్నా ఆయనకి యూజ్ చెప్పాల్సిందే. సో అంత పెద్ద వ్యవస్థని వాళ్ళు రన్ చేస్తుంటారు. సార్ సుధీర్, డిజిటల్కి సంబంధించి చెప్పండి. డిజిటల్లో బిగ్ టీవీ ఎలా వెళ్ళబోతుంది భవిష్యత్తులో ఇంకా? సో ఇప్పుడున్న కొత్త టెక్నాలజీతో ఇంకా వైబ్రెంట్గా ముందుకెళ్తాం అనుకుంటున్నాం. ఇప్పటి నుంచి ఇంకా కంటెంట్తో ఇంకా ముందుకు దూసుకెళ్తాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సుధీర్. ఇదంతా కూడా నేను ఇందాక చెప్పాను కదా, డిఫరెంట్ వింగ్స్కి సంబంధించిన హెచ్ఓడీస్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. పీసీఆర్ హెడ్ ఉన్నారు, గ్రాఫిక్స్ హెడ్ ఉన్నారు, ఐటీ హెడ్ ఉన్నారు, కెమెరా హెడ్ ఉన్నారు, డిజిటల్ హెడ్ ఉన్నారు. ఇలా అన్ని వింగ్స్ ఉన్నారు. వీళ్ళే కాకుండా, అంటే మేమే కాకుండా మా వెనక ఎంతోమంది టీం, ఆల్మోస్ట్ 450 మందికి పైగా టీం బిగ్ టీవీ కోసం పనిచేస్తుంది. అంటే మీకోసం
పనిచేస్తుంది. నిమిషం 24 గంటల పాటు మా టీం అంతా కష్టపడుతూనే ఉంటుంది. 450 మంది ఒక్క తెలుగు ఛానల్లో. ఇక కేరళ మలయాళం ఛానల్ కూడా కలిపితే టోటల్గా 800 మంది. ద బిగ్గెస్ట్ టీం తెలుగులో. మొత్తం 2 ఛానల్స్ కలిపి 800 మంది టీం మేమంతా కూడా ఉన్నాం. అటు కేరళ అయినా, ఇటు తెలుగు స్టేట్స్ అయినా, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, మొత్తం మేమందరం మీకోసమే పనిచేస్తూ ఉన్నాం. దాదాపు 800 మందికి పైగా. ఇక నెక్స్ట్ మేము చేస్తున్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మెడికల్ క్యాంప్స్. దాదాపు 2250 మందికి పైగా మేము కంటి ఆపరేషన్లు అనేక గ్రామాల్లో చేయించాం. వెరీ ఎక్స్పెన్సివ్ అయినా కూడా ₹1 కూడా లేకుండా మేమే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకువెళ్ళి హాస్పిటల్ సహకారంతో మేమంతా కూడా చేయించాము. 2 మోకాళ్ళకి సంబంధించిన ఆపరేషన్. మేము ఎక్కడికెక్కడ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మోకాటి సమస్యతో బాధపడుతున్నామని, సో మోకాళ్ళు అరిగిపోయి నడవలేకపోతున్నామని వాళ్ళందరూ గోడు చెప్పుకుంటే డాక్టర్లు ఇచ్చిన సిఫార్సుతో మేము ఆయా హాస్పిటల్స్కి తీసుకువెళ్ళి దాదాపు 35 మందికి పైగా మోకాళ్ళ సర్జరీ చేయించాం. అది నీ సంబంధించిన సర్జరీస్ కావచ్చు, నీ సర్జరీలు ఇవన్నీ కూడా మేము చేయించాం. అట్లాగే గర్భసంచికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న మహిళలు 35 మందికి మేము ఆపరేషన్స్ చేయించాం. టోటల్గా 729 క్యాంపుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు, అనంతపురం నుంచి వరంగల్ వరకు ఏ రాష్ట్రాల సరిహద్దులకు కూడా మేము వెళ్ళి వైద్యాన్ని ఉచితంగా అందించాము. దాదాపు ఇప్పటి వరకు బిగ్ టీవీ ద్వారా 7 లక్షల మందికి, మళ్ళీ గర్వంగా చెప్పుకుంటున్నాం, మేము 7 లక్షల మందికి మందులు అందించాము, ఆపరేషన్ చేయించాము, ట్రీట్మెంట్లు చేయించాము. వాళ్ళ గడప ముందుకు వెళ్ళి టెంట్ వేసి డాక్టర్ని అక్కడికి తీసుకెళ్ళి ఇంజెక్షన్స్ చేయించాము. సో ఇలాంటిది ఇంకా బహుశా తెలుగు మీడియా చరిత్రలో ఏ ఒక్క ఛానల్ కూడా ఇలాంటి సాహసం చేయదు. వెరీ ఎక్స్పెన్సివ్ కూడా. మేము బిగ్ టీవీ సొంత ఖర్చులతోనే ఈ క్యాంప్ మొత్తం కూడా కండక్ట్ చేసి ఆయా హాస్పిటల్స్ వాళ్ళని ఒప్పించి బతిమలాడి వాళ్ళందరినీ కూడా రూరల్ గ్రామాలకి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసి వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి ఆ క్యాంపులు కండక్ట్ చేసి ఈరోజు ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ దిశగా మేము త్వరలో వెళ్ళబోతున్నాం. ఇదంతా మాకు ఇందులో ఎక్కడ కూడా ఎలాంటి ఆదాయం వచ్చే మార్గం కానీ ఆ ఆలోచన కానీ మాకు లేదు. మేము కేవలం ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశం. కేవలం మీడియా అంటే సెన్సేషనల్ వార్తలు ప్రసారం చేయటం, టీఆర్పీలు వెతుక్కోవటం కాదు. ప్రజలకి ఏదో సేవ చేయాలన్న విజయ్ గారి ఆలోచనలోంచి ఇది పుట్టింది. సో ఒక నిజం చెప్పాలి అంటే మేము ఒక రికార్డు సృష్టించామని మేము ఆ విషయంలో మాత్రం గర్వంగా చెప్పుకుంటాం. అది ప్రజల కోసం మేము పనిచేసామని ఇక్కడ మేము చెప్పుకుంటూ ఉన్నాం. Big TV without fear or favor. ఎస్, ఇది ఇప్పటివరకు బిగ్ టీవీ గురించి. బిగ్ టీవీ మళ్ళీ అప్గ్రేడ్ అయ్యి మీ ముందుకు ఏ విధంగా వస్తుంది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ ఎంటైర్ టీంను కూడా మీకు పరిచయం చేసాం. సో ఇప్పటికే బిగ్ టీవీ ముందుకు వచ్చేసింది, ఇక నుంచి దూసుకుపోబోతోంది. మీకోసం బిగ్ టీవీ పనిచేయబోతోంది వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. సో తెలుగు మీడియాలో ఒక హిస్టరీని మేము క్రియేట్ చేయబోతున్నామని స్టార్టింగ్లోనే చెప్పాము. సో ఆ హిస్టరీకి మీరే సాక్షులు కాబోతున్నారు. Big TV without fear or favor.